ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు నా ఛానల్ చూస్తూ లైక్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. ఇక నేను ప్రతిరోజు స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ యూట్యూబ్లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మేము ముందుకు తీసుకొస్తున్నా. వాటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ సెక్షన్లో పెడతా. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, నేను ప్రతిరోజు కూడా కొన్ని వందల మంది భక్తులకి నేను సమాధానము కామెంట్ రూపంలో వారు అడిగినప్పుడు నేను చెప్తూ ఉంటానండి. మీకు ఇక్కడ చూడండి ఎంతమందికి నేను వారి యొక్క ప్రశ్నలకి సమాధానం చెప్పాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను తప్పకుండా మీకు ప్రతి ఒక్కరికి కూడా సమాధానము, మీ డౌట్ ఏదైనా కానీ నేను కామెంట్ రూపంలో మీరు అడిగినప్పుడు ఈ వీడియో కింద చెప్తా. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నేను మీ అందరికీ ఒక విషయం చెప్తానండి. చాలామంది నన్ను ఎక్కువగా మేము తిరుపతికి వచ్చిన తర్వాత 300 రూపాయల దర్శనం టికెట్ ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతిలో ఎక్కడైనా మాకు ఇస్తారా అని అడుగుతూ ఉంటారండి. ఇప్పటికీ కూడా చాలామందికి తెలీదు ఇక్కడ డైరెక్ట్గా దర్శనం టికెట్లు దొరుకుతాయి అని అనుకుంటారన్నమాట. సో దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి, తిరుపతిలో మీకు ఎక్కడా కూడా 300 రూపాయల దర్శనం టికెట్లు ఇవ్వరు. 300 రూపాయల దర్శనం టికెట్ అనేది మీకు కేవలము ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా ప్రతి నెల కూడా మీ అందరికీ విడుదల చేస్తారు. అప్పుడు మటుకే మీరు బుక్ చేసుకోవాలి. అయితే తిరుమల కొండపైన కేవలం 2 వ్యక్తులకి మట్టుకు 300 రూపాయల దర్శనం టికెట్ ఆఫ్లైన్ విధానం ద్వారా వస్తుంది. వాళ్ళు ఎవరు అంటే ఎన్ఆర్ఐలు, అంటే నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అంటాం కదండి. ఇండియా నుంచి అవుట్ సైడ్ ఇండియా నుంచి బయటకు వెళ్ళి వారు ఉద్యోగరీత్యా కావచ్చు, ఇతర వేరే కారణాల వల్ల ఏదైనా వాళ్ళు ఎన్ఆర్ఐలు అవుతారు కదా, వారు మటుకు కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గరికి వస్తే డైరెక్ట్గా 300 రూపాయలు పే చేసి 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకోవచ్చు. అయితే ఈ ఎన్ఆర్ఐలో కూడా ఒక కండిషన్ ఉందండి. వాళ్ళు ఇండియాకు వచ్చిన 30 రోజుల లోపల మీరు కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అలాగే మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటుంది కదండి, పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ ఉండాలి. మీరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మీకు టికెట్కి అన్నిటికీ స్టాంపులు వేస్తారు కదా, ఆ స్టాంపు వాళ్ళకి టీటీడీ వారికి చూపించాలి. వీరికి మటుకే కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర 300 రూపాయల దర్శన టికెట్ ఇస్తారు. అలాగే రెండోది ఎవరు, మిలిటరీ వాళ్ళు. మిలిటరీ వాళ్ళంటే మన దేశ సరిహద్దుల్లో ఉండి మనకి సేవ చేస్తూ మనందరం ఇంత సంతోషంగా సురక్షంగా జీవితాన్ని గడుపుతున్నామంటే వారి వల్లే కదండి. మరి వారికి కూడా కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గరికి వెళ్తే 300 రూపాయల దర్శన టికెట్ అయితే ఇస్తారు. అయితే ఈ మిలిటరీ వాళ్ళకు కూడా ఒక కండిషన్ ఉంది. అది ఏమిటి అంటే, వారి యొక్క ఉద్యోగం చేస్తున్నట్టు గవర్నమెంట్ వారి యొక్క ఐడి కార్డు ఇస్తారు కదండి. ఉద్యోగం చేసినప్పుడు ఐడి కార్డులో వాడి పేరు ఉండాలి. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక ఉన్నట్లయితే వారి పేరు ఉంటే వారందరికీ కూడా కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర 300 రూపాయల దర్శన టికెట్ ఇస్తారు. కేవలం ఎన్ఆర్ఐలకి, మిలిటరీ వాళ్ళకి మాత్రమే 300 రూపాయల దర్శన టికెట్ అనేది తిరుమల కొండపైన వస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరికైనా కనుక దర్శన టికెట్ లేదు అనుకోండి, వారందరూ కూడా తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ విధానం ద్వారా రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కానీ, లేకపోతే మీరు బస్టాండ్లో దిగితే బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో కానీ, అలాగే నడక మార్గంలో వెళ్ళేటప్పుడు భూదేవి కాంప్లెక్స్ అని అలిపిరి దగ్గర ఉంటుంది. ఈ 3 చోట్ల ఎక్కడైనా కూడా మీరు ప్రతిరోజు అర్ధరాత్రి 2 గంటలకే వచ్చినా కానీ మీకు సర్వదర్శనం టోకెన్లు ఇస్తారు. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక ఈ వీడియోలో నేను మీ అందరికీ ముఖ్యంగా ఒక విషయం చెప్తా. జూలై నెలాఖరు వరకు కూడా అన్ని రకాల ఆన్లైన్ టీటీడీ అఫీషియల్ బుకింగ్ ద్వారా 300 రూపాయల దర్శన టికెట్, 500 రూపాయల దర్శన టికెట్, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా స్వామివారి ముందు గడప దర్శన టికెట్లు, ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణం, ఉంజల్ సేవ, సహస్ర దీపాలంగనబడి సేవలు, అలాగే మీకు శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా 10,000 రూపాయల బ్రేక్ దర్శనం టికెట్లు అన్నీ కూడా బుకింగ్స్ ఆన్లైన్ విధానం ద్వారా అయిపోయినాయి. ఇక కేవలము మీకున్నది ఒకటే ఒక దారి, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీలో ఎవరైనా కానీ జూన్ జూలై నెలలో దర్శనం టికెట్లు విడుదలైనప్పుడు మీరు దర్శనం టికెట్లు తీసుకోవచ్చు. అవి కాకుండా అన్ని రకాల దర్శనం టికెట్లు, రూములు దయచేసి టీటీడీ అఫీషియల్ పోర్టల్లో అయితే అయిపోయినాయి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇక
రూములు దొరకని వారు కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఉదయం 3 గంటల నుంచి క్యూ లైన్లో నించుంటే తప్పకుండా మీకు రూమ్ వస్తుందండి. తెల్లవారుజామున 7 తర్వాత ట్రై చేసే రూమ్ అయితే 100% గ్యారంటీగా అయితే రావచ్చు, రాకపోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక మీరు ఈ వీడియోలో నేను మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. చాలామంది నన్ను ఒక విషయం అడుగుతున్నారు, తిరుమల కొండపైన మేము ఒకరోజు ఎక్స్ట్రా ఉంటే మాకు రూమ్కి ఎలాగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ స్లిప్ చూసారా? ఈ స్లిప్ ఏమిటి అంటే కొండపైన మీరు రూమ్ తీసుకున్నప్పుడు మీకు ఈ స్లిప్ ఇస్తారన్నమాట. నేను ఇక్కడ పైన పిలిగ్రిమ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కట్ చేసేసాను అనమాట. ఈ స్లిప్ ఏమిటి అంటే ఇక్కడ క్లియర్గా రాసింది చూడండి, 200% రెంట్ విల్ బి చార్జ్డ్ బియాండ్ 48 అవర్స్. అంటే మీరు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు మీకు 24 అవర్స్ మటుకు మీరు సెలెక్ట్ చేసుకోగలరు. అంటే ఒక రోజు మట్టుకే 24 అవర్సే రూమ్ మీరు తీసుకోగలరు. అయితే నెక్స్ట్ డే సెకండ్ డే మీరు మరొక రోజు ఉండాలి అంటే 48 అవర్స్ లోపల మీరు ఉన్నట్లయితే, అంటే 48 గంటల లోపల మీరు రూమ్లో కనుక ఉన్నట్లయితే మీకు టీటీడీ యాజమాన్యం వారు కేవలం రూమ్ ఛార్జెస్ మట్టుకే తీసుకుంటారు. 48 గంటల తర్వాత మీరు ఆ రూమ్లో ఉండాలి అనుకుంటే 200% రెంట్ తీసుకుంటారు. అంటే 1000కి 2000 తీసుకుంటారన్నమాట. ఒకవేళ మీరు 48 గంటల తర్వాత కూడా మీరు అదే రూమ్లో ఉండాలి అనుకుంటే 72 గంటలు కనుక దాటితే 400% తీసుకుంటారు. అంటే ఒక రోజుకి 4000 రూపాయలు తీసుకుంటారు. 1000 రూపాయలు రెంట్ అనుకోండి, 4000 రూపాయలు రెంట్ తీసుకుంటారు. అయితే ఇవన్నీ కండిషన్స్ అండి. అయితే ఎవ్వరు కూడా టీటీడీ వారు 48 గంటల తర్వాత మిమ్మల్ని రూమ్లో ఉండనివ్వరండి. వాళ్ళు స్పెషల్గా వచ్చి మిమ్మల్ని దగ్గరుండి ఖాళీ చేపిస్తారనమాట. ఖాళీ చేపించేటప్పుడు కూడా మీ దగ్గర 200% రెంట్ తీసుకుంటారు. అలాగే 72 గంటల తర్వాత మీరు ఇంకా ఏదన్నా ప్రత్యేక కారణాల వల్ల వాళ్ళని పర్మిషన్ అడిగి కనుక ఉన్నట్లే అనుకోండి 48 గంటల తర్వాత, ఆ తర్వాత మీకు 48 నుంచి 72 గంటల లోపల కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా వాళ్ళు 200% రెంట్ తీసుకుంటారు. 72 గంటల తర్వాత కూడా మీరు ఉన్నారనుకోండి 400% రెంట్ తీసుకుంటారు. కానీ వాళ్ళు ముఖ్యంగా ఉండనివ్వరు, 48 అవర్స్ ఉండనిస్తారు. 48 అవర్స్ తర్వాత మీరు ఉండాలి అన్నా కూడా వాళ్ళ దగ్గర ఉండి ఖాళీ చేపిస్తారు. కారణం అనేది చాలా ముఖ్యంగా ఉండాలి, వాళ్ళకి కారణం కూడా యాక్సెప్ట్ చేసేలా ఉండాలన్నమాట. సో ఈ విషయం మీరు అందరికీ అర్థమైంది కదా. 2 రోజుల కంటే ఎక్కువ ఉన్నారనుకోండి, అంటే 48 అవర్స్ కంటే ఎక్కువ ఉంటే 200% రెంట్ కడతారు. 72 అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే 400% రెంట్ కడతారు. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవాలి. ఇక ఈరోజు ఈ వీడియో ముగించే ముందు మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తా. ఇక తిరుమల కొండపైన మే నెలలో విశేష ఉత్సవాలు, అంటే స్పెషల్ ఫెస్టివల్స్ ఇన్ తిరుమల ఫర్ ద మంత్ ఆఫ్ మే. అంటే మే నెలలో కొండపైన ఉన్నటువంటి పర్వదినాలు ఏంటో నేను మీకు చెప్తా. మే 3వ తారీఖున శ్రీ భాష్యకారుల ఉత్సవ ప్రారంభం, మే 4న సర్వ ఏకాదశి, మే 10న అక్షయ తృతీయ, మే 12న శ్రీ భాష్యకారుల శత్తుమోరు శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి, మే 17న శ్రీ పద్మావతి పరిణయోత్సవం, మే 22న మీకేం జరుగుతుంది కొండపైన శ్రీ నరసింహ జయంతి, తరికొండ వెంగమాంబ జయంతి, మే 23న శ్రీ అన్నమాచార్య జయంతి, కూర్మ జయంతి. చూసారు కదా, ఇవన్నీ కూడా మేళలలో స్వామివారి యొక్క పర్వదినాలన్నమాట. ఇక వీడియో ముగించే ముందు రోజువారి లాగానే మీ అందరికి మరొక విషయం చెప్తా. నిన్నటి రోజు కొండపైన బాగా రద్దీ పెరిగిందండి. ఒక్కసారిగా 81,212 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అంటే దాదాపు 84,000 లక్ష మంది కొండపైన ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి. 81,000 మంది అంటే చాలా ఎక్కువ అండి. ఆ తర్వాత నిన్నటి రోజు స్వామివారికి 41,690 మంది తలనీలాలు ఇచ్చారన్నమాట. 2.88 కోట్లు స్వామివారి హుండీ కానుకలు. ఇక ఈరోజు భక్తుల రద్దీ కూడా బాగా ఎక్కువగానే ఉందండి. కొండపైన అయితే బాగా హెవీ రష్ ఉంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఒకేసారి 10వ తరగతి పరీక్షలు రిజల్ట్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్ వారి రిజల్ట్స్ వచ్చాయి. వారికి తొందరగా మళ్ళీ కాలేజీలు స్టార్ట్ అయిపోతారు కాబట్టి వారు ఉన్న కొంచెం టైంలోనే టకటకటక వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటారనమాట. అలాంటప్పుడు ఎక్కువగా కూడా రద్దీ అనేది కొండపైన పెరుగుతుంది. సో ఈ వీడియో మీ అందరికీ చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తూ
అలాగే వీడియో ముగించే ముందు మీ అందరికీ మరొక విషయం చెప్తానండి. మే నెలలో, జూన్ నెలలో, జూలై నెలలో దర్శన టికెట్లు మరలా మీకు కావాలి అనుకుంటే మే నెల అయితే ఏపీ ఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా రిలీజ్ అయినప్పుడు నేను అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాను. అలాగే జూన్, జూలై నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా మీకు ఇప్పటికీ కూడా అవకాశం ఉంది. అయితే ఈ టికెట్లు అన్నీ కూడా మే 25వ తారీఖున విడుదలవుతాయి. అప్పుడు నేను మరలా మీ అందరికీ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు వచ్చేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.